గ్రామం చివరలో ఉన్న పాత పెద్దింట్లో తెలివైన పెద్దరికమైన అత్త సుజాత పిసినారి కోడలు మాలతితో నివసిస్తుంది. ఒక ఉదయం ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉన్న ఇంటిలోంచి అకస్మాత్తుగా మృదువైన వెలుగు వెలుగుతుంది. అట్టడుగున పడి ఉన్న పాత చెక్క పెట్టె నుండి బంగారు కాంతులు జారిపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ అనుకోని వెలుగు ఇద్దరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అత్త జాగ్రత్తగా పెట్టెవైపు అడుగువేస్తుంది. మాలతి మాత్రం లోపల ఏదైనా విలువైనది ఉంటే దానిని అమ్మి డబ్బు చేసుకునే కోరికతో పెట్టెను తొందరగా తెరిచేస్తుంది. పెట్టి తెరిచి వెంటనే మెరుస్తూ వెలుగులు విరజిమ్ముతో ఉన్న ఒక పాత బంగారు కలం గాల్లో తేలిపోతుంది. సుజాత ఆ కలంకి ఏదో అసాధారణ శక్తి ఉందని గ్రహిస్తుంది. తాను గమనించకముందే మాలతి ఆ కలంను నెమ్మదిగా తన ఒడిలోకి జారవిడుస్తుంది. మాయశక్తి తెలియకపోయినా దాన్ని ఉపయోగించి పనులు తేలికగా చేసుకోవచ్చని కోడలు ఊహిస్తుంది. మాలతి వంటగదిలో ఒక పేపర్పై వంట పనులు తానే చేసుకునే గిన్నెలులా గీతలు గీస్తుంది. వెంటనే రేఖలు ఆకృతులు మారి నిజంగా గిన్నెలు గాల్లో తేలుతూ వంట చెయ్యడం మొదలుపెడతాయి. మొదట అది అద్భుతంగా కనిపిస్తుంది, కాని వెంటనే అదుపు తప్పి గందరగోళం మొదలవుతుంది. కడాయిలు గిరగిర తిరుగుతాయి, చల్లని పాలగిన్నెలు బీభత్సంగా ఉప్పొంగుతాయి, చపాతీలు గాల్లో ఎగురుతాయి. ఈ గోల విన్న అత్త వెంటనే అక్కడికి చేరుతుంది. సీన్ చూసి ఒక చిరునవ్వు విసరిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించి కోడలు ఎంత పిసినారో ఎంత బద్ధకమో నేర్పాలని ఆమె నిర్ణయిస్తుంది. అత్త మ్యాజిక్ కలంను తన చేతుల్లో తీసుకుని గాల్లో కొన్ని కొత్త రేఖలు వేస్తుంది. వెంటనే రంగురంగుల చీరలు, దుపట్టాలు, పాతపళ్ళాలు గాల్లో ఎగురి మాలతిని చుట్టేస్తాయి. కోడలు అవి ఆపడానికి పరుగులు తీస్తూ, జారిపడుతూ, అల్లకల్లోలంగా తిరుగుతూ పూర్తిగా కామెడీ రచ్చలా ఉంటుంది. ఇంటిలో నవ్వులు తెప్పించే గందరగోళం కొనసాగుతుంది. మాయశక్తి ఉత్సాహంగా గిరగిరా తిరుగుతూనే ఉంటుంది. చివరకు అత్త పరిస్థితి చాలు అనుకొని ఒక చిన్న గీత గీస్తుంది. ఒక్క క్షణంలోనే మాయ శాంతిస్తుంది. గిన్నెలు తమ స్థానాలకు వెళ్లతాయి. చీరలు నిశ్శబ్దంగా కింద పడతాయి. ఇంటి వాతావరణం మళ్లీ ప్రశాంతమవుతుంది. అత్తాకోడలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతారు. ఆ మ్యాజిక్ కలంను తప్పులు ప్రయోజనాలకి కాకుండా అందరి మంచి కోసం ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంటారు. రోజువారీ పనుల్లో సాయం చేస్తూ, ఇంటిని రంగులమయం చేస్తూ ఆ కలం వారి జీవితాల్లో కొత్త హాస్యంతో నిండిన రోజులను ప్రారంభిస్తుంది. ఇలా అత్తాకోడళ్ల మ్యాజిక్ కథ నవ్వులతో, స్నేహంతో మధురంగా ముగుస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అలాంటి కథలను క్రియేట్ చేస్తాను. ఉంటాను మరి. బాయ్.